హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే నేను అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నానండి. మిక్సీ తీసుకున్నారనమాట మా వారు. అది ఎలా ఉంది ఏంటనేసి చూస్తూ ఉన్నాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి మరి. అయితే కొన్ని కొత్త కొత్త మోడల్స్ అలా వస్తున్నాయి కదా, మీకేమైనా యూజ్ అవుతుందేమో అనేసి ఈ వీడియో చేస్తున్నాను. అయితే మా పాత మిక్సీ ఏమైందంటే మొన్న మిక్సీకేసేటప్పుడు ఫైర్ లాగా వచ్చేసిందనమాట. అది అలా పాడైపోయింది. ఇంక అందుకోసం అనేసి మా వారికి చెప్తే కొత్త మిక్సీ ఆర్డర్ చేశాడు. అయితే నేను ఆర్డర్ చేసే టైంలో చూడలేదనమాట. ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూస్తూ ఉన్నాను. అలాగే ఇంక పేపర్లో ఇలా చూస్తూ ఉన్నాననమాట. 4 జార్స్ వచ్చాయి. అలాగా ఇంకా అలాగే వాటిని ఎలా ఫిట్ చేయాలి ఏంటి అనేసి మొత్తం ఇచ్చారు. వాటిని చూస్తూ ఉన్నానన్నమాట. అలాగా చూడండి, కొన్నిటికి ఫిక్స్ అయ్యారు కదా, ఇలా కొత్త మోడల్స్ కూడా వచ్చాయన్నమాట. అందుకోసం అనేసి ఇంకేదైతే ఏ కలర్ వచ్చిందో చూడాలి మరి. బ్లాక్ వచ్చిందండి. చాలా బాగుంది మిక్సీ అయితే. చూడండి, అయితే ఇది ఏదైనా కొంచెం వాటర్ ఎక్కువ ఇదవుతే ఇలా ఇదయ్యేలాగా జారిపోయేలాగా మంచిగా ఇచ్చారండి. స్మూత్గా కూడా ఉంది. ఇది వరకు దానికైతే మాకు స్ట్రైట్గా ఉండేదన్నమాట. అలాగా ఇలా ప్లగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసాయి. బాగా స్టాండర్డ్గా ఉండేలాగా ఉందన్నమాట కింద పెట్టంగానే. ఇంకా ఇప్పుడు జార్స్ కూడా చూసేద్దామండి. జార్స్ చూపిస్తానండి. జార్స్ వచ్చేసి అన్నిటికీ ఇలాగ వచ్చేసాయి అనమాట. మనం పెట్టేసి వదిలేయచ్చు. అలాగా ఇలా పెట్టేసి వదిలేయచ్చు, పట్టుకొని అవసరం లేదు. ఇలా ఉన్నాయంటే మామూలు క్యాప్ లాగా ఉందనుకో పట్టుకోవాలన్నమాట. చూడండి, కొత్తగా ఇలా వచ్చేసాయండి. చూడండి, ఇది లూజ్ అయిపోయింది కదా ఒక్కొక్కసారి. ఇది ఫిట్టింగ్ చేయడానికి కూడా బాగుంది. ఇక్కడ చూడండి, ఇలా ఇచ్చారనమాట ఫిట్ చేయడానికి. చూడండి, ఇలాగా ఫిట్ చేయొచ్చు అనమాట. చూడండి, ఇదైతే పొడులు చేసుకోవడానికండి. ఏమైనా ధనియాల పౌడరు, జీరా పౌడర్ అలా చేసుకోవచ్చు. దీనికైతే మనం ఒకవేళ ఈ బ్లెండర్ ఉంది కదా, ఇది చేంజ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారనమాట. చూడండి, ఇలాగా ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు అంట. బ్లెండర్ కావాలనుకుంటే ఇది ఓన్లీ ఇలా ఉంది కదా, ఇలాగా ఇలా కాకుండా ఇది తీసేసి ఇలా కూడా ఫోర్ ఉన్నాయి కదా, ఇలాగా ఇది కూడా పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కూడా సేమ్ క్యాప్ అలానే ఇచ్చారు. చూడండి, సేమ్ అలానే ఇచ్చారు క్యాప్. ఇది స్మాల్ చిన్నదన్నమాట. ఇది వచ్చేసి చట్నీలు చేసుకోవచ్చు, చిన్న జారు. సేమ్ దీనికి కూడా అంతే, బ్లెండర్ ఉంది కదా, అదైనా మార్చుకోవచ్చు అనమాట. చట్నీస్ కోసం ఇది మనం దోశ పిండి, ఇడ్లీ పిండి, పొంగనాల పిండి అలా వేసుకోవడానికి ఇది మాత్రం. నెక్స్ట్ ఇది వచ్చేసి జ్యూస్ అండి. చూడండి,
ఇలా వచ్చేసింది లోపలైతే. చూడండి చూడండి మనం ఫ్రూట్స్ వెజ్జెస్ ఏమైనా జ్యూస్ చేసుకోవాలంటే వేసేసి తర్వాత ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. చూడండి క్లోజ్ అయిపోయింది. చూడండి ఇలా ఉంది. అలా వచ్చేస్తుంది. మళ్ళీ దీని క్యాప్కి వచ్చేసి ఇవి ఇక్కడ ఇలా వచ్చిందనమాట. ఇవి ఫిట్ చేసేది ఇలా తిప్పాలన్నమాట. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఓపెన్ అండి ఇలాగా. చూడండి ఇది ఉంది కదా, ఇలాగా దీని లోపలికి వెళ్ళిపోయింది కదా, ఇక్కడ ఫిట్ అయ్యిద్ది అనమాట. మనకు కావాలంటే మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ ఇలా పెట్టి ఇలా తీయాలి. చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడ మార్క్ కూడా ఉందన్నమాట. చూడండి అలాగా చూపిస్తాను. ఇలా పెట్టాం కదా, ఇప్పుడు వీటి దగ్గరికి ఇలా అయిపోయింది, ఫిట్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ చూడు, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయినట్టు. మనం తీసేటప్పుడు మాత్రం దీన్ని ఇలా అలా జరిపేసి చూడండి, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇది ఇక్కడ ఓపెన్, ఇలా ఓపెన్ చేయొచ్చు. ఒకవేళ మనం ఫిట్ చేసినప్పుడు చూడండి, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఫిట్ చేస్తాం కదా. చూడండి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది కదా, రాదన్నమాట. చూడు ఎంత లాగినా రావట్లేదు. చాలా బాగుందండి ఇదైతే. ఇది కొత్తగా అంటే ఏ మిక్సీకి రాలేదు. త్రీ జార్సే వచ్చాయి కదా, దీనికి మాత్రం 4 వచ్చాయి అనమాట. ఒక జ్యూస్ బ్లెండర్ కూడా వచ్చింది జ్యూస్ చేసుకోవడానికి. మనకు వచ్చేసి ఎక్స్ట్రా ఇది ఇచ్చారు కదా, బ్లెండర్ వచ్చేసి ఎక్స్ట్రా ఇచ్చారు కదా, దీన్ని మనం వేరే వాటికి కూడా ఫిట్ చేసుకోవచ్చు. మనకు అలా ఫిట్ చేసుకోవడానికి కూడా ఒక నైఫ్ లాగా ఇచ్చాడు అన్నమాట. చూడండి ఇలా ఇచ్చారు మనం ఫిట్ చేసుకోవడానికి ఇలాగా. ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా, ఇలా పెట్టి మనకు కావాలంటే ఇలా తిప్పుకోవచ్చు అన్నమాట ఫిట్ చేసుకోవడానికి. ఇది కూడా ఇచ్చారు. ఏమన్నా పిండిలు కావాలన్నప్పుడు వీటిపైన ఇలా మనం కలిపేసి తీసేసుకోవచ్చు. ఇక్కడ పిండి చట్నీ పొడి మనం చేతితో కలుపుకుండా దీంతోనే ఇలా కలిపేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే దీంతో ఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. బ్లెండర్ లూజ్ అయిపోయినా దీంతో తిప్పుకోవచ్చు ఇలా. చూడండి ఇది ప్లాస్టిక్దేనండి, షార్ప్ ఏం లేదు, బాగానే ఉంది. చూడండి 4 వచ్చాయన్నమాట. ఒకవేళ మనకు కావాలంటే దీన్ని కూడా ఓపెన్ చేసి చూడండి, ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ చేసి దీంట్లో పెట్టేసుకోవచ్చు, దీనికి పెట్టేసుకోవచ్చు. కలర్ కూడా నాకు బాగా నచ్చిందండి, మోడల్ కూడా బాగుంది, చాలా బాగుందండి. ఇది మాత్రం మేము ఫస్ట్ టైం అండి తీసుకోవడం. చూడాలి మరి ఎలా వర్క్ అవుతుందో ఏమో. ఫస్ట్ టైం తీసుకుంటున్నాము. నైస్ తీసుకున్నాము, ఉషా అలా తీసుకున్నాము, కానీ ఈ కంపెనీలో ఫస్ట్ టైం తీసుకున్నాము. మోడల్ బాగుంది, ఎక్కువ ఆప్షన్ కూడా ఇచ్చారు, ఇలా ఫిట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. ఇదివరకు దేనికి రాలేదు, ఇలా ఫిట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారు. బట్ ఎన్ని రోజులు ఇది పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుందో చూడాలన్నమాట. అంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.